జ్ఞాపకాలు రెండు రకాలు. ఒకటి సంతోషం, రెండోది బాధ. రా కూర్చో. ఏంటి ఎప్పుడు కలిసిన 30 minutes లేట్గా వచ్చేదానివి, ఈసారి చాలా ఎర్లీగా వచ్చావు. చివరిసారి అనేక కదా కావ్య. లేదు కళ్యాణ్, నైట్ ఎంత నిద్ర లేదు. 1 weekలో పెళ్ళి కదా, అలానే ఉంటుందిలే. అరేంజ్ మ్యారేజ్ కదా. అది కాదు కళ్యాణ్, నువ్వేం గొడవ పెట్టోగా మా పెళ్లిలో మన ప్రేమ కోసం చెప్పి. చేయను. నాకు తెలుసు నువ్వు అలా చేయవని, బట్ నేను నీ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా గొడవ పెట్టేదాన్ని. అందుకే ఈ డౌట్. నువ్వు నా అంత ప్రేమించుంటే నాలానే కామ్గా ఉండేదానివి. థ్యాంక్స్ రా. డ్రింక్స్ మరి ఎక్కువ తాగకు. అవును, నా మీద నీ ఒపీనియన్ ఏంటి? రాయ్, నువ్వు మనిషి బసువా? సెన్స్ ఉందారా నీకు? ఏంటి కావ్య ఏదో అన్నావు? నథింగ్. తను అడిగే ప్రతి ప్రశ్నకి సమాధి నుండి సమాధానం చెప్పినట్టుంది. ఇది కోపమో ద్వేషమో అసహ్యమో ప్రేమో జాలో కాదు, కేవలం నా జీవితంలో తను లేదు అనే బాధ తప్ప. కళ్యాణ్ నాకు చెప్తా ఏమనుకో కదా. అనుకోవడానికి అనుమానించడానికి ఇంకేం లేవు. మనీ అని ఒప్పునా చెప్పు, నీ మ్యారేజ్లో పిచ్చేస్తాను. ఏం లేదు, నా FB వాట్సాప్లో నేను బ్లాక్ చేశా, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ లేకుండా. మీ ఫాదర్ ఎలా ఉన్నారు? హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారా? యా కళ్యాణ్, హీస్ ఫైన్. సెకండ్ టైం హార్ట్ స్ట్రోక్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మదర్ ఫోన్లో చెప్పారు కదా, గుర్తుంది. మన ప్రేమ కన్నా మనిషి ప్రాణం గొప్పది కదా కళ్యాణ్. ఇది గుర్తుంది. ఫోన్లో మీ మామ్ డైలాగ్ తర్వాత నీ డైలాగ్ ఇదే కదా. సరే కానీ ఇది చెప్పు, మీ నాన్న కోసం కొంత జీవితం, ఆ తర్వాత మీ ఫ్యామిలీ కోసం చచ్చేదాకా బ్రతకాలి. మరి నీ కోసం నువ్వెప్పుడు బ్రతుకుతావు? ఎందుకు బ్రతకలేదు? 1 కాదు 2 సంవత్సరాలు. నా లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ నా నుంచి కాదు. ఇక నుండి నీలా నన్ను ఎవరు చూసుకోలేరు, నీలోని నన్ను చూసుకోలేను. పద వెళ్దాం. పెళ్ళికి రాకు కళ్యాణ్, నేను తట్టుకోలేను. నీకు వినపడేలా నేను తిట్టానుంది కావ్య. తిట్టాలని ఉంటే తిట్టే, నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండాలి. అంకల్ ఆంటీ జాగ్రత్త. సరే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవరైనా చూస్తే బాగోదు. వెళ్ళొస్తా కళ్యాణ్. వెళ్ళిపో కావ్య. నా జీవితంలో ఎవరూ నన్ను ఇంత అసహ్యంగా చూడలేదు, నన్ను క్షమించు. పోవే. ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు, కానీ ఆ ప్రేమనే త్యాగం చేస్తే అది శాపం. ప్రేమించే ముందు ఆలోచించండి, ప్రేమించిన తర్వాత కాదు.